ఏపీనే కాదు, దేశాన్నే ఓ ఊపు ఊపేసిన తిరుమల శ్రీవారి లడ్డు ఇష్యూ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ సిట్ దర్యాప్తును స్పీడప్ చేసింది. అన్నింటిపై చిక్కుముడి విప్పే పనిలో ఉన్న అధికారులు కీలక అరెస్టుతో చర్చకు దారితీసింది. లడ్డూ తయారులో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాల ఎపిసోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఓవైపు విచారణలో ఎపిసోడ్ నడుస్తుండగా ఇంకోవైపు అరెస్టులపై సిట్ ఫోకస్ పెట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఓ రకంగా దర్యాప్తు క్లైమాక్స్కు చేరినట్లేనని అంటున్నారు. స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్డేట్స్తో మళ్ళీ హాట్ టాపిక్ అవుతుంది కల్తీ నెయ్యి కేసు. ఓ కీలక నేత పిఏను సిట్ అరెస్ట్ చేయడం కీలక పరిణామంగా మారింది. కల్తీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య ఆరాధనలు, అన్నప్రసాదాల తయారీకి లడ్డూ ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే. టీటీడీ అధికంగా వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది. ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు, అటు తర్వాత సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు, అప్పన్న ఎంట్రీతో మధ్యలో బ్రేక్, మలిదశ విచారణ ప్రారంభమైంది. కల్తీటు రాజకీయ మలుపు తిరిగిన ఈ కేసులో అసలు దోషులు ఎవరు? అప్పన్న పాత్ర ఏంటి? నిజంగానే రాజకీయ ప్రమేయం ఉందా? అధికారులు అధికారికంగా ఒత్తిళ్లు తెచ్చారా? అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పన్న చెప్పిన నిజం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో కల్తీ నెయ్యి కేసు రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తంతా ఒక ఎత్తైతే అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచడంతో పాటు అప్పన్న అరెస్టుతో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిలలో నెయ్యి సలసల కాగుతూ ఉంటుంది. ఆలయంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా నెయ్యి ఎంతగానో అవసరం ఉంది. టీటీడీ ఏటా 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్టు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది. మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒక కమిటీతో పాటుగా టీటీడీ బోర్డు కమిటీ, ఆ తర్వాత పాలక మండలి తీర్మానం అనంతరమే నెయ్యి కొనుగోలు ప్రక్రియ సాగిస్తోంది టీటీడీ. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన ల్యాబొరేటరీని కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. ఈ మేరకు ప్రతి ఏటా 2 సార్లు టెండర్లు పిలుస్తోంది. 2023 మార్చిలో 20 లక్షల కేజీల నెయ్యి కొనుగోలు కోసం టెండర్లను పిలిచిన టీటీడీ 6 ట్రేడర్లు పాల్గొంటే అందులో 2 ఎంపిక చేసింది. 2022లోనే పవిత్ర లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిలో పామాయిల్ వంటి కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా నిర్ధారించాయి. అయినా అప్పటి చైర్మన్, ఉన్నతాధికారులు నివేదిక, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా సరఫరాదారులపై చర్యలు కాదు, కనీసం విచారణ కూడా చేయలేదని అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. టీటీడీ కొనుగోళ్ల విభాగాన్ని ఉపయోగించుకుని ఈ కల్తీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భోలేబాబా డైరీ నుంచి కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసిన అప్పన్న ఆ సంస్థ నిరాకరించడంతో వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా 6 నెలలకే తనిఖీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి అజ్ఞాత ఫిర్యాదులు చేయించడం ద్వారా ఆ సంస్థను అనర్హత జాబితాలో చేర్చడానికి ప్రయత్నించారు. భోలేబాబా డైరీని పక్కన పెట్టిన వెంటనే ప్రీమియర్ అగ్రిఫుడ్స్ అనే సంస్థతో మంతనాలు జరిపి ఆ సంస్థకు కాంట్రాక్టు దక్కేలా సహకరించి దానికోసం ఏకంగా 50 లక్షల ముడుపులు తీసుకున్నట్టు సిట్ తేల్చింది. కల్తీ నెయ్యి కేసులో భోలేబాబా డైరీ డైరెక్టర్లు ప్రధాన పాత్ర పోషించారని, కల్తీ జరగడానికి కారణం డైరెక్టర్లైతే కల్తీ నిర్విఘ్నంగా సాగడానికి కారణం మాత్రం మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిన్నప్పన్న ఆదాయంపై దృష్టి పెట్టిన సిబిఐ, సిట్ అధికారులు వస్తున్న ఆదాయానికి ఉన్న ఆస్తులకు పొంతనలేదని అంచనా వేశారు. అనుమానం రావడంతో విచారణ చేపట్టిన అధికారులు అప్పన్నకు ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చాయనేది పెద్ద ప్రశ్న. 5 ఏళ్లలో అప్పన్న పొందిన జీతం, టీఏ, డిఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి 65 లక్షలు మాత్రమే. బ్యాంకు లావాదేవీల్లో 4.60 కోట్లు దాటాయని లీకులు బయటకొచ్చాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో 13 ప్లాట్లు, ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం వెనుక ఈ నెయ్యి సరఫరాలో వచ్చిన కమిషన్లే మూలమని సిట్ అనుమానిస్తోందట.
ఈ నేపథ్యంలో 4 జూన్ 2025న వైవి సుబ్బారెడ్డి, మాజీ పిఏ చిన్నప్పన్నకు సిబిఐ నేతృత్వంలోని సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో హైకోర్టును చిన్నప్పన్న ఆశ్రయించారు. దీంతో సిట్ విచారణకు 26 జూన్ 2025న తాత్కాలికంగా హైకోర్టు బ్రేకులు పడ్డాయి. సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని హైకోర్టు జూలై 10న స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ డైరెక్టర్ ఆగస్టు 5న సుప్రీంకోర్టుకు వెళ్లారు. సెప్టెంబర్ 27వ తేదీన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం యథావిధిగా దర్యాప్తు కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మళ్లీ విచారణ పునః ప్రారంభమైన అనంతరం కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు సిబిఐ సిట్ అధికారులు. మూడు రోజుల క్రితం చిన్నప్పన్నను అదుపులోకి తీసుకున్న సిబిఐ సిట్ అధికారులు అనేక విషయాలను బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. సిట్ అధికారుల ముందు అనేక విషయాలు బయటపెట్టారని రిమాండ్ రిపోర్టులోనూ అదే నమోదు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భోలేబాబా డైరీ, మరికొన్ని డైరీ సంస్థల ద్వారా కోట్ల రూపాయలు దోచేశారని, కల్తీ నెయ్యికి పూర్తి సహకారం అప్పన్న అందించారని సమాచారం. కల్తీ నెయ్యి విషయంలో 2022లో ల్యాబ్ రిపోర్టు వచ్చినా అప్పటి చైర్మన్, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం వహించారు అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. చిన్నప్పన్నను ముందు పెట్టి వెనక ఎవరైనా నడిపించారా, లేక ఉన్న పవర్ని పైవాళ్లకి తెలియకుండా సజావుగా అన్ని తానే చేసుకున్నారా? అప్పటి చైర్మన్ ప్రమేయం ఉందా? నగదు లావాదేవీలు ఏమైనా జరిగాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. చిన్నప్పన్నను కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత సిట్ దృష్టి తదుపరిగా వైవి సుబ్బారెడ్డి సహా అప్పటి ఉన్నతాధికారులు మరియు పాలక మండలిపైకి మళ్లే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్న వారికి నోటీసులు ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.